యానల్ ఫిషర్ ట్రీట్మెంట్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి నాన్ సర్జికల్ మెథడ్స్, ఇంకొకటి సర్జరీ. ఎవరికైనా కానీ ముందుగా నాన్ సర్జికల్ మెథడ్స్ అనేవి ట్రై చేస్తాం. అంటే వీటిలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. అంటే ఎలా ఉంటాయంటే డైటరీ మోడిఫికేషన్స్, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. హై ఫైబర్ కంటెంట్ తీసుకోవడం, నీరు ఎక్కువ తాగడం, ఇలాంటివన్నీ చేయాలి. ఇంకా మన డైలీ రొటీన్లో తప్పనిసరిగా వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రొఫెషన్ ఏదైనా కానీ డైలీ రొటీన్లో తప్పనిసరిగా కొద్దిగా వ్యాయామం ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అదొకటి. ఇంకొకటి టాయిలెట్ హ్యాబిట్స్లో మార్పులు చేయాలి. ఎలా అంటే ఈ మోషన్ వెళ్ళడానికి ఎక్కువ సమయం కూర్చోవడం కానీ ఎక్కువసేపు ముక్కడం కానీ చేయకూడదు. దీని వలన కూడా ఆ మలద్వారం దగ్గర ఎక్కువ ప్రెషర్ అనేది పడడం వల్ల ఈ ఫిషర్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఈ మార్పులన్నీ అడ్వైస్ చేస్తాం. ఇంకా సిడ్స్ బాత్ అంటే వెడల్పాటి టబ్ తీసుకుని అందులో సగం వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకుని అందులో కింది భాగం అంతా పూర్తిగా అందులో ములిగేలాగా కూర్చోవాలి. దాన్ని సిడ్స్ బాత్ అంటాం. ఈ వామ్ వాటర్కి అంటే ఈ గోరువెచ్చని నీళ్ళకి ఆ మలద్వారం చుట్టూ ఉండే కండరాలు అనేవి కొంచెం రిలాక్స్ అవుతాయి. దానివల్ల ఫిషర్కి రక్త సరఫరా పెరిగి త్వరగా హీలింగ్ అనేది జరుగుతుంది.